ఎలాంటి టిప్స్ ఫాలో అయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, అర్చన ఐవీఎఫ్ నిర్మల్ బ్రాంచ్. చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఎలాంటి టైంలో ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎన్నిసార్లు చేయాలి, రోజుకి ఒక్కసారా, 2 సార్లా, ఇలాంటి స్పెసిఫిక్ పొజిషన్ అయినా ఏమైనా ఉంటుందా ప్రెగ్నెన్సీ రావడానికి, అండ్ కలిసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మీ సైకిల్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా, ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పీరియడ్ సైకిల్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి, అంటే కామన్ 28 డేస్ నుండి 30 డేస్ సైకిల్ లెంత్ రెగ్యులర్ సైకిల్స్ అంటాము. ఇలా సైకిల్ లెంత్ ఉన్న వాళ్ళకి 14th డే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఇలాంటి టైంలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ అనేది వెజైనా నుండి పైకి వెళ్ళి ఎగ్తో కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి, అంటే 28 డేస్ నుండి 30 డేస్ సైకిల్ కాకుండా మోర్ దాన్ 35 డేస్ అలా సైకిల్ లెంత్ అనేది కూడా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ టైం అనేది ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళు మెడికల్ హెల్ప్ తీసుకొని, అంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఎగ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది చూసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. రోజుకి ఎన్నిసార్లు కలవాలి, రోజు కలవాలా, రోజుకి ఒక్కసారి కలవాలా, 2 సార్లు కలవాలా అని కూడా అడుగుతూ ఉంటారు. రోజు కలవాల్సిన అవసరం అయితే ఏం లేదు. వేగా పీరియడ్ వచ్చిన తర్వాత 8వ రోజు నుండి 18వ రోజు వరకు ఆల్టర్నేట్ డే కలిసినా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ స్పెసిఫిక్ పొజిషన్ అయితే ఏం ఉండదు అండి. రీసెర్చెస్ ప్రకారం మీ కంఫర్టబుల్ పొజిషన్లో కలిసి ఉన్నా సరిపోతుంది. బట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే పెనిట్రేషన్ అనేది సరిగా అవుతుందా లేదా, స్పర్మ్ డిపాజిషన్ అనేది సరిగా అవుతుందా లేదా అనేది ఒకటి మాత్రం చూసుకోవాలి. అండ్ కలిసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నైట్ అంతా అదే పొజిషన్లో ఉండాలా అలా అని కూడా అడుగుతూ ఉంటారు. అదంతా ఏం అవసరం లేదు. ఒక 15 to 20 minutes వరకు రెస్ట్ తీసుకుంటే మాత్రం సరే. ఇంకొంతమంది కలిసిన తర్వాత సెమెన్ అనేది బయటకు వస్తుంది, సో అలా బయటకు రావడం వల్లనే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కూడా అడుగుతూ ఉంటారు. సో సెమెన్ అనేది కొంచెం లీక్ అనేది చాలా నార్మల్ అండి. ఏదైతే సెక్రీషన్స్ ఉన్నాయో అవి మాత్రమే బయటకు వస్తాయి. బట్ స్పర్మ్స్ అనేవి వాటి మొటిలిటీ ద్వారా గర్భసంచిలోకి అయితే వెళ్తాయి. సో కొంచెం స్పర్మ్ లీక్ అయినంత మాత్రం అంత వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది చాలా అబ్సల్యూట్లీ నార్మల్. వీటన్నిటితో పాటు మేల్ అండ్ ఫీమేల్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే జంక్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. వీటిల్లో ఎక్కువ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి స్పర్మ్ క్వాలిటీని, ఎగ్ క్వాలిటీ అనేవి తగ్గిస్తాయి. సో వీటికి బదులుగా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి తీసుకోవడం వల్ల వీటిల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్పర్మ్ క్వాలిటీని, ఎగ్ క్వాలిటీ అనేవి పెంచుతాయి అండ్ ఆ ఫ్రీ రాడికల్స్కి అగేన్స్ట్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. కాఫీ, టీ ఇలాంటివన్నీ కొంచెం తగ్గించి, స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి కూడా కొంచెం తగ్గిస్తే, వీటితో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే ఎక్కువ స్ట్రెస్కి గురైనా కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రెగ్యులర్ ఇంటర్కోర్స్తో పాటు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒకటి మెయింటైన్ చేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట.